ఏమండి, వెనకటికో సామెత ఉంది, కాటి మీద గంగానమ్మకి కూటి మీదే లోకము అని. అలాగా కొందరు వ్యసనపరులకి ఎప్పుడు సాయంత్రం అవుతుందా వాళ్ళ అలవాటు ప్రకారము ఆ వ్యసనానికి వెళ్ళిపోదామా అని అదే ధ్యాసలో ఉంటారు. అంటే వాళ్ళకి ఇంకా వేరే ఏ పనులున్నా ఈ పని మీద ఉన్న ఇంట్రెస్టు, దీని మీద ఉన్న శ్రద్ధ, ఈ టైం కోసం చూసే ఎదురు చూపులు, మరి జీవితంలో వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా వాళ్ళు ఆలోచించరు. అంత భయంకరమైనవి వ్యసనాలు అనేటువంటివి, ముఖ్యంగా తాగుడు వ్యసనము. అందుకే చాలాసార్లు గవర్నమెంట్లు మారినప్పుడు మద్యపానం నిషేధిస్తాం అని చెబుతూ ఉంటారు. అఫ్కోర్స్ ఒకప్పుడు కొన్ని ప్రభుత్వాలు పాటించాయి, కానీ ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి, ఆడవాళ్ళ దగ్గర నుంచి, ముసలి ముతగా దగ్గర నుంచి అందరూ ఎవరు తాగట్లేదు. ఆల్మోస్ట్ తాగుబోతులు ఎక్కువైపోయారు, తాగని వాళ్ళు తక్కువగా ఉన్నారు. అందువల్ల దుర్వ్యసన పరులకి ఆ వ్యసనాల పట్లే ధ్యాస ఉంటుంది అని చెప్పొచ్చాను అన్నమాట. ఏమైనప్పటికీ దుర్వ్యసనాల వల్ల ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు, ఎవరి ఆయుష్ని వాళ్ళు తగ్గించుకుంటున్నారు అని అర్థము. జై గురుదేవ.